ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తుంటే జగన్ జంపట. ఈ రాసినవాడు చాలా పెద్ద మేధావి అనుకుంటూ ఉంటాడన్నమాట. తాను విధ్వంసం సృష్టించిన అమరావతి తిరిగి పునర్నిర్మాణ పనులు వస్తుంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళిపోయారు అట. ఆ తర్వాత ఇంకొక లైన్ రాసేది, కనీసం తాను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతోధికంగా సాయం చేసిన ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు అన్న రీతిలో రాసుకొచ్చాడు. ఇంకా అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఈ పాత్రికేయుడు ఉన్నాడు అనడానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ వస్తుంటే రాష్ట్రానికి కనీసం స్వాగతం పలకాలన్న ఇది కూడా లేకుండా బెంగళూరుకి వెళ్ళిపోవడం ఏంటని రాజకీయ విశ్లేషకులట బాధపడుతున్నారట, విశ్లేషిస్తున్నారట. రాజకీయ విశ్లేషకులకి పని పాట లేదా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడా, ఫలానా చోటుకి వెళ్ళాడా, ఎందుకు వెళ్ళాడా అని మాట్లాడటానికి. ఇంకా అసలు ఆ లాస్ట్ లైన్ చూడండి, కనీసం ప్రధాని వస్తుంటే స్వాగతం పలకాల్సి ఉండగా అంట. ఎవడు చెప్పాడు స్వాగతం పలకాలి? ఎవడు చెప్పాడు నీకు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2-3 సార్లు వచ్చారు మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వెళ్ళారా? పోనీ డిప్యూటీ సీఎం గారు ఏమైనా వెళ్ళారా? ఎందుకు వెళ్తారు స్వాగతం పలకటానికి? ప్రోటోకాల్ ప్రకారం అక్కడ స్వాగతం పలకాల్సిన వాళ్ళు ఉంటే వెళ్తారు. ఇక్కడ మరి కేసీఆర్ గారు అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ అని పంపించి ఊరుకునేవాడు. మరి అంటే నీకు ప్రతిరోజు జగన్నామ స్మరణ చేయకపోతే నీ పేపరు, నీ వాదన ఎవరు గమనించరు, అసలు పట్టించుకోరు అని అనుకుంటా. ఇంకా అంటే వీకెండ్ ఒక్క పలుకులకి ఒకరోజు ముందే అనమాట, ఒకరోజు ముందే రంగం సిద్ధం చేసుకున్నాడు ఈ పాత్రికేయుడు. లేకపోతే ఆయన ప్రధానమంత్రి మోడీ గారు వస్తే ఈయన స్వాగతం పలకాల్సి ఉండగా అంట. నీకు ఎవడు చెప్పాడరా స్వామి? ఎవరు నేర్పారా బాబు ఈ పాత్రికేయ శుద్ధులు, విలువలు ఇవన్నీ? మళ్ళీ మాకు అది ఉంది, మాకు ఆ విలువలు ఉన్నాయి, వీళ్ళకి లేవు అంటూ మినిమం సెన్స్ ఉండక్కర్లేదా? బురద జల్లేటప్పుడు అరే ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించినా కూడా ఆయన హాజరు కావట్లేదు అంటే ఇంకెవరెవరు హాజరవుతున్నారో చూపించి ఈయన ఎందుకు హాజరవట్లేదు, ఏం పని పడింది ఈయనకి అంత ముఖ్యమైన పని అని ప్రశ్నించడంతో ఊరుకో. ఈ ఎద్దేవా చేయటం, ఎగతాళి చేయటం ఎందుకు? నువ్వు ఒక పత్రిక కదా, నీ పత్రికను కనీసం ఒక 10 లక్షల మంది చదువుతారని అనుకుంటావు కదా. మరి అలాంటప్పుడు కాస్తైనా బాధ్యతగా వ్యవహరించాలి కదా. నీకెవడికి నాకెవడు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు అనుకునే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అతను మాట్లాడినప్పుడు అతని మాటల మీద మనం విశ్లేషణ లేదంటే ఎగతాళి వాళ్ళలాగా చేయకుండా ఎలా ఉంటాం? బాయ్.